హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ ఆన్ ఫుడ్. సో ఇవాళ అయితే తర్వాత రోజుకి టిఫిన్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందు రోజే నేను పెసలు వచ్చి నానపెట్టుకుంటున్నాను, పెసరట్టు వేసుకుందామని. అలాగే మొలకలు కూడా చేసుకుందామని చెప్పేసి 2 బౌల్స్లో 1.5 గ్లాస్ అయితే వేసేసి, తర్వాత మనం ఏదైతే పెసరట్టు చేసుకుంటామో ఆ బౌల్లో కొంచెం బియ్యం కూడా వేసేసుకొని నీట్గా కడిగేసి మంచినీళ్ళు పోసుకొని మూత పెట్టేసి నైట్ అంతా అలా నానపెట్టేశాను అనమాట. తర్వాత ఇది ఎర్లీ మార్నింగ్. సో ఇప్పుడేమో ఇంట్లో పూలు అయిపోయాయి. ఆ రోజు ఫ్రైడే అనమాట. సో మనకైతే పువ్వులు కావాలి. సో పూలు తెచ్చుకుందామని రెడీ అయిపోయాను అనమాట. సో మన వీడియోస్ కానీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని. సో అదే చెప్పారనమాట. సో నెక్స్ట్ అయితే ఇంటికి కూడా తాళాలు వేసేసి నేను ఒక్కదాన్నే ఉన్నాను ఆ రోజు. సో పూలు తెచ్చుకోవడానికి అయితే బయలుదేరిపోయాను. సరే వాకింగ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పి సో అలా వెళ్తూ ఉంటే అప్పుడే ఎండ వస్తూ ఉండిందనమాట. సో నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఎప్పుడూ నేను బయట నుంచి టిఫిన్ తెచ్చుకోవాలన్నా నేను ఆ షాప్లోనే తీసుకుంటాను అనమాట. ఎందుకంటే మిల్లెట్స్తో ఉంటాయి. సో మన హెల్దీ కూడా కదా. సో పూలు కూడా తెచ్చేసుకున్నాను. తర్వాత మాకు హ్యాండ్ హీటర్ ఉందన్నమాట. హీటర్లో వాటర్ పెట్టేసుకొని సో వాటర్ కూడా తోడు పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి నాకు ఎన్ని కావాలో అన్ని పూలే పక్కన పెట్టేసుకొని మిగతా పూలన్నీ లోపల పెట్టేసుకున్నాను. నేను ఒక 50 రూపీస్కి కొని ఉంటాను. సో ఆ 50 రూపీస్కి కొన్నట్టు నాకు 1 వీక్ వరకు వస్తుంది. ఎందుకంటే నా చిన్న దేవుడు కదనమాట ఇది. సో చిన్నవి అన్నీ పటాలు విగ్రహాలు అన్నీ కూడా సో నాకు సరిపోతాయి. 1 వీక్కి 50 రూపీస్ తెచ్చుకుంటే 1 వీక్ వరకు వస్తాయి. సో సింపుల్గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. తర్వాత ఇవి బాగా నానిపోయాయి కదా, ఇవైతే మిక్సీ పట్టేసుకుందామని చెప్పేసి ఆ వాటర్ వంపేశాను. మంచినీళ్ళే అయినా కూడా వంపేశాను, రాత్రంతా నానపెట్టినట్టే కదా అని. ఇవైతే మొలకలకి. సో ఇది మొలకలకి కాబట్టి ఒక జల్లెడు గిన్నె తీసేసుకొని అందులో ఈ వాటర్ వేసేసాను. సో దట్ కింద వాటర్ అన్నీ కారిపోతాయి. తర్వాత మనము క్లాత్లో వేసేసుకొని కట్టి పెట్టేసుకుందాము. సో నేను అలా పెట్టి పక్కన ఉంచేసాను అనమాట. తర్వాత ఇవి ఇందులో కూడా వాటర్ తీసేసుకున్నాను. మనం ఇంకా పెసరట్లు వేసుకుందామని చెప్పి దాంట్లో జీలకర్ర, అలాగే అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకున్నాను. ఇది కూడా ఇందులో నేను హాఫే వేసుకుంటున్నాను పెసరట్లకి, మిగతా హాఫ్ పునుకులు వేసుకుందామని చెప్పి పక్కన ఉంచేసాను అనమాట. సో అది కూడా మిక్సీ పట్టాను. అది బరకగా పట్టాను, ఇదేమో స్మూత్గా పట్టాను. స్మూత్గా పట్టిన దాంతో మనం పెసరట్లు వేసుకుందాము. బరకగా పెట్టింది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. యాక్చువల్లీ ఆయన లేరు, ఊరు వెళ్ళారు. సో నేను ఆయనకి ఇష్టం అని చెప్పేసి నేను బరకగా పట్టి పక్కన పెట్టేశాను అనమాట. తను వచ్చాక వేద్దాంలే అని చెప్పేసి. సో ఇప్పుడైతే నేను పెసరట్లు అయితే వేసుకుంటున్నాను. సో నా ఒక్కదానికే కాబట్టి నేను చట్నీ కూడా ఏం ప్రిపేర్ చేసుకోలేదు. సో ఇందులోనే సాల్ట్, ఉల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే పెసరట్లు వేసేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టేసుకొని సో నేను పెసరట్లు అయితే వేసేసుకుంటున్నాను. సో నాకైతే 2 సరిపోతాయి కాబట్టి నేను 2 వేసుకుంటున్నాను. నేను ఉల్లిపాయలు ఇందులోనే వేసుకుంటాను. ఎందుకంటే దోశ వేసాక అందులో వేస్తారు కదా, దానిపైన వేస్తారు కదా ఉల్లిపాయలు. అలా వేస్తే ఫ్లిప్ చేసేటప్పుడు నాకు ఇబ్బందిగా ఉంటుంది. నాకేంటంటే 2 వైపులా కాలాలి. సో అలా చేస్తే ఒకవైపే కాలుస్తారు మూత పెట్టేసి. సో అది నాకు ఇష్టం లేదు. నాకు 2 వైపులా కాలిస్తేనే నచ్చుతాయి. సో అందుకని నేనైతే ఉల్లిపాయ వేసేసుకొని 2 వైపులా కాల్చుకున్నాను అనమాట. సో 2 దోశ సరిపోతుంది. ఇందులోకి వచ్చేసి ఉసిరికాయ పచ్చడి. నాకు ఉసిరికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం. ఈ సీజన్ అంతా ఇదే తింటాను అనమాట. సో అదైతే వేసేసుకున్నాను. అలాగే కరివేపాకు పొడి కొంచెం కూడా వేసుకున్నాను. సో అలా అనమాట నా బ్రేక్ఫాస్ట్ అయితే. సో మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాను. ఎందుకంటే వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లీస్ట్ ఈ ఇయర్ లోపలైనా మనకి 50 సబ్స్క్రైబర్స్ అని వస్తారని ఆశిస్తున్నాను. సో ఇప్పుడైతే నా బ్రేక్ఫాస్ట్ తెచ్చుకొని ఒక ప్లేస్లో కూర్చొని తినేస్తున్నాను ప్రశాంతంగా. సో ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అలా ప్రశాంతంగా కరెక్ట్ టైం కూడా తినం, మనం లేజీగా ఉంటుంది కదా. సో ఆ రోజు ఫ్రైడే బ్లాగ్ కాబట్టి, ఫ్రైడే పూజ ఉంటుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేసుకున్నాను పూజ వరకు. తర్వాత నిదానంగా చేసుకుంటా వచ్చానమాట. సో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిపోయాక ఇప్పుడు ఒక క్లాత్ తీసేసుకొని మొలకలకి అయితే మనం కట్టి పెట్టుకుందాము. సో ఇందులో వాటర్ అన్నీ మనకి కిందకి కారిపోయి ఉంటాయి కాబట్టి సో అవన్నీ నేను క్లాత్లో వేసేసి బాగా గట్టిగా ముడిపెట్టేశాను. చూడండి, బాగా ఇలా తిప్పేస్తున్నాను అనమాట. అలా తిప్పినప్పుడు గట్టిగా ఉంటుంది. సో క్లాత్ని ఇలా తిప్పేసి
తర్వాత ఆ వడగిన్నెలోనే పెట్టేశాను. వడగిన్నెలో పెట్టేసి ఒక బౌల్ దాని లోపల పైన పెట్టేశాను అనమాట. సో దట్ హీట్కి మనకి త్వరగా మొలకలు వస్తాయని చెప్పేసి. సో దీనిపైన అయితే ఒక గిన్నె అయితే పెట్టేశాను. అదిగోండి ఇలా పెట్టేసి ఇంకా పక్కన పెట్టేసేయాలి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ 24 hours తర్వాత మనం తీస్తే మనకి మొలకలు వచ్చి ఉంటాయి. సో అది నేను ఈ వ్లాగ్లో చూపించలేను, ఎందుకంటే ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట. అది సాటర్డే వ్లాగ్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చి లంచ్కి ఇక్కడైతే అప్పడాలు వేపుకుంటున్నాను. ఒక 2 అయితే సరిపోతాయి. సో ఆ రోజు ముందు రోజు బీట్రూట్ రసం అయితే చేశాను. అది మన వ్లాగ్లో కూడా ఉంటుంది, ముందు వీడియోస్లోనే ఉంటుంది. సో నాకు ఆ రోజు నేను ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నాను, 2 days కానీ ప్రిపేర్ చేసుకున్నాను. మనం యూజువల్లీ రసం కూడా మనం ఇంట్లో ఉంటే 2 days తాగుతాం కదా, తింటాం కదా. సో అలాగే నేను ఒక్కదాన్నే ఉండడంతో నాకు ఎక్కువగానే ఉంది. సో ఏంటంటే ఇంకా నాకు వేరే కూర అవసరం లేదు. ఆ బీట్రూట్ రసం వేసేసుకొని 2 అప్పడాలు అయితే వేపేసుకొని కూర్చొని తినేసాను అనమాట. అంతలో మన లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. కాదు ఇంకా ఉంది. సో పెరుగన్నం కూడా తిన్నాను అనమాట. సో కొంచెం రైస్ వేసేసుకొని కొంచెం పెరుగు వేసుకొని తినేసాము. సో ఇలా రసం అలా తిన్నప్పుడు కొంచెం పెప్పర్ అవన్నీ తింటాం కదా, కొంచెం కడుపులో అన్ఈజీగా ఉండకుండా ఉండడానికే నేను పెరుగన్నం తింటాను. లేకపోతే మనం మజ్జిగైనా తాగేసేయచ్చు. సో వీడియోస్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.